ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం 2022లో ఏపీలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. అయితే ఈ పేపర్లో చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం డిస్ప్లే అయిన తర్వాత ఆ ప్రాబ్లంని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. తర్వాత వీడియో వాచ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, మీటర్ క్యూబ్ని కిలోమీటర్ క్యూబ్లోకి కన్వర్ట్ చేయమని చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు ఏం చేయాలంటే, మనం ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది 1 పక్కనే 9 జీరోస్ పెట్టడం జరిగింది. అంటే 100 కోర్స్ అనమాట. కాబట్టి ఈ 100 కోర్స్ మీటర్ క్యూబ్ని కిలోమీటర్ క్యూబ్లోకి మార్చమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, 1 పక్కన 9 జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1000 మీటర్ ఓలి క్యూబ్ అని రాయొచ్చు. 1000 మీటర్ ఓలి క్యూబ్ అని రాయొచ్చు. మరి 1000 మీటర్ అంటే అర్థం ఏంటంటే 1 కిలోమీటర్. కాబట్టి దీన్ని 1 కిలోమీటర్ ఓలి క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1, కిలోమీటర్ క్యూబ్ అంటే కిలోమీటర్ క్యూబ్. కాబట్టి ఇక్కడ రాయవలసినటువంటి ఆన్సర్ ఏంటంటే 1 అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షను మనకి ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. ఒక వృత్త పరిధి మరియు ఒక చతురస్ర చుట్టుకొలత సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి అని అడిగాడు. ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఒక వృత్తం యొక్క వ్యాసార్థం R అనుకుంటున్నాం, చతురస్రం యొక్క భుజం ఏమో A అనుకుంటున్నాం. అలా అనుకున్నట్లయితే వృత్త పరిధి అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అన్నాడంటే, వృత్తం చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం అన్నాడు. కాబట్టి 2πr ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4a అవుతుంది. దీని నుంచి ఈ 2 అనేది ఈ 4లో క్యాన్సిల్ చేసినట్లయితే 2 టైమ్స్ పోతుంది. కాబట్టి మనకి a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే πr/2 అవుతుంది. πr/2 అవుతుంది. దీని తర్వాత మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే, వీటి వైశాల్యాల నిష్పత్తి అంటే మొదట వృత్త వైశాల్యము అంటే πr² బై చతురస్ర వైశాల్యం a². ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఏకి బదులుగా πr/2 అనేది మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. πr² బై a² అంటే πr/2 కాబట్టి π² r² బై 2² అంటే 4, అది లావంలోకి వస్తుంది. r² క్యాన్సిల్ అవుతుంది. π² అంటే π ఇంటూ π అవుతుంది. ఒక πని ఇక్కడ ఉన్నటువంటి ఇంకో πని క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి 4/π అవుతుంది. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే 4:π అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక వృత్త పరిధి దాని చతురస్ర చుట్టుకొలతకు సమానమైనట్లయితే అప్పుడు దాని యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత అవుతుందంటే 4:π అవుతుంది అని గమనించాలి. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ని మొదట మనం ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది చూద్దాము. తర్వాత ఈజీగా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మొదట వీడు ఏమిచ్చాడంటే 7y + 2/5 = 6y - 5/11 అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇలా క్రాస్లో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 11 × 7y + 2 = 5 × 6y - 5. సో ఇక్కడ 11 పెట్టి మల్టిప్లై చేసినట్లయితే 77y + 11 × 2 అంటే 22 = ఇక్కడ 5తో 6yని మల్టిప్లై చేసినట్లయితే 30y -
ఇక్కడ 25. ఇప్పుడు ఏం చేయాలంటే వైలన్నీ కూడా ఒక సైడ్ తీసుకురావాలి, కాన్స్టెంట్లన్నీ కూడా అటువైపు తీసుకెళ్ళాలి. సో 77y మైనస్ 30y ఈక్వల్స్ టు 25 మైనస్ 25 ఈ ప్లస్ 22 అటువైపు వెళ్ళినట్లయితే మైనస్ 22. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే 77y మైనస్ 30y అంటే 47y ఈక్వల్స్ టు మైనస్ 47. ఈ 47లో 47 1 టైమ్స్ పోతుంది కాబట్టి y ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే -1 వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. అయితే దీన్ని ఇంత ఇలా చేయవలసిన అవసరం లేకుండానే మనం ఆన్సర్ చెప్పచ్చు. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మొదట ఉన్నటువంటి దీంట్లో కానీ ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏవైతే సపోజ్ దీంట్లో ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 కానీ 5 యొక్క మల్టిపుల్ కానీ రావాలన్నమాట. అంటే మొదట 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, దీంట్లో ఏమవుతుందంటే 7 × 1 అంటే 7 + 2 అంటే 9 అవుతుంది. ఇది 5 కానీ 5 యొక్క మల్టిపుల్ కానీ కాదు కాబట్టి ఫస్ట్ది ఆన్సర్ కాదు అని చెప్పొచ్చు అనమాట. మరి సెకండ్ -1 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 7 × -1 అంటే -7 + 2 అంటే ఎంత వస్తుందంటే -5 వస్తుంది. ఇది 5 యొక్క మల్టిపుల్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇది రెండోది ఆన్సరు అని చెప్పొచ్చు. అప్పుడు మిగతా వాటిని కూడా మీకు డౌట్ వచ్చినట్లయితే సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే 0.12, 0.21 మరియు 8ల చతుర్థానుపాతము అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. A, B, C, D అనేటువంటి ఈ 4 కూడా ప్రపోర్షనల్లో ఉన్నట్లయితే అంటే అనుపాతంలో ఉన్నట్లయితే మనం ఏమని చెప్తామంటే A/B ఈక్వల్స్ టు C/D అని చెప్తాం. A/B ఈక్వల్స్ టు C/D అని చెప్తాం. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ డీని మనం ఏమంటామంటే 4th ప్రపోర్షనల్ అంటాం, అంటే చతుర్థానుపాతము అని పిలుస్తాం అనమాట. అదే ఇక్కడ సి ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే 3rd ప్రపోర్షనల్ అంటే తృతీయ అనుపాతము అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే మనం ఇక్కడ డీని కనుగొనాలి. ఇచ్చినటువంటి రాసులు ఏటి అనేది ఒకసారి చూసినట్లయితే 0.12, 0.21, 8, 4వ రాశిని మనం డి అనుకున్నట్లయితే ఈ 4 కూడా అనుపాతంలో ఉన్నాయని చెప్పేసి అనుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే 0.12/2 అంటే 0.21 ఈక్వల్స్ టు 8/D అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 రాసుల్లోని కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి పైన కింద ఒకేలా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించవచ్చు అనమాట. తొలగించినట్లయితే మనకి ఏమవుతుందంటే 12/21 ఈక్వల్స్ టు 8/D అవుతుంది. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినట్లయితే 3 అనేది దీంట్లో 4 టైమ్స్ పోతుంది, దీంట్లోనేమో 7 టైమ్స్ పోతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే 4 × D అంటే 4D ఈక్వల్స్ టు 8 × 7. సో D ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది 8 × 7/4. ఈ 4 8లో 2 టైమ్స్ పోయింది, 2 7 = 14 అవుతుంది. సో కాబట్టి మనకి ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది బాడ్మాస్ రూల్కి సంబంధించింది. అదేటో చూద్దాం. ఫస్ట్ బాడ్మాస్లో బి అంటేనేమో బ్రాకెట్, అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సాల్వ్ చేయాలి. ఓ అంటే ఆఫ్, తర్వాత డి అంటేనేమో డివిజన్, అంటే అప్పుడు ఏమో భాగహారం చేయాలి ఫస్ట్, తర్వాత మల్టిప్లికేషన్,
ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో మనం చేయవలసి ఉంటుందన్నమాట. మొదట ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఈ బార్ ఉన్నది ఏదైతే ఉందో అది ఫస్ట్ చేయాలి. ఎంత అవుతుందంటే ఇది 7 - 3 అంటే 4 అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ క్లియర్ చేయాలి కాబట్టి 14 - 4 అంటే 10 అవుతుంది. 10 అవుతుంది. తర్వాత 26 - 10 అంటే 16 అవుతుంది. అక్కడతో మనకి ఈ బ్రాకెట్ అంతా కూడా క్లియర్ అవుతుంది. అంటే ఇది 16 అనమాట. ఇప్పుడు ఒకసారి వాటిని రాసుకున్నట్లయితే 18 + 16 / 16. బాడ్మాస్ రూట్ ప్రకారంగా ఇక్కడ ప్లస్ని డివైడెడ్ బై ఉన్నది కాబట్టి డివిజన్ అనేది ఫస్ట్ చేయాలి కాబట్టి ఇది చేయాలి. అంటే 16 / 16 అంటే 1 అవుతుంది. కాబట్టి 18 + 1 అంటే 19 అవుతుంది. కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. -9/2 5/18ల వ్యుత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా ఫలితం ఎంత అన్నాడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇచ్చినటువంటివి ఈ రెండు ఏవైతే ఉన్నాయో వాటికి రెసిప్రోకల్స్ రాయాలి. అంటే -9/2 యొక్క రెసిప్రోకల్ అంటే -2/9 అవుతుంది. అంటే తిరగేసి రాయాలంతే, సింపుల్గా చెప్పాలంటే -2/9 ఇంటూ అంటే లబ్ధం కనుగొమన్నాడు, ప్రోడక్ట్ కనుగొమన్నాడు కాబట్టి 5/18 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 18/5 అవుతుంది. వీటిని కాలిక్యులేట్ చేయాలి. వీటిని కాలిక్యులేట్ చేయాలంటే 9 18లో 2 టైమ్స్ పోయింది. అంటే టోటల్గా మనకి ఏమొస్తుందంటే -4/5 వస్తుంది. వీడి ప్రాబ్లంలో ఏమిచ్చాడంటే ఈ -4/5 అంటే వీటి యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటికి -4/5 యొక్క సంకలన విలోమము. దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుందంటే A2 ఇన్వర్స్ +4/5 అవుతుంది. -4/5 ఉంది కాబట్టి దాని +4/5 అవుతుంది. దాన్ని దీనికి కలపాలట. దీన్ని కలిపినట్లయితే +4/5 -4/5 +4/5 అంటే రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం డిస్కస్ చేయడం జరిగింది. మరలా నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం 2022లో ఏపీలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. అయితే ఈ పేపర్లో చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం డిస్ప్లే అయిన తర్వాత ఆ ప్రాబ్లంని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. తర్వాత వీడియో వాచ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మీటర్ క్యూబ్ని కిలోమీటర్ క్యూబ్లోకి కన్వర్ట్ చేయమని చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు ఏం చేయాలంటే మనం ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది 1 పక్కనే 9 zeros పెట్టడం జరిగింది. అంటే 100 crores అనమాట. కాబట్టి ఈ 100 crores మీటర్ క్యూబ్ని కిలోమీటర్ క్యూబ్లోకి మార్చమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే 1 పక్కన 9 zeros ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1000 మీటర్ ఓలి క్యూబ్ అని రాయొచ్చు. 1000 మీటర్ ఓలి క్యూబ్ అని రాయొచ్చు. మరి 1000 మీటర్ అంటే అర్థం ఏంటంటే 1 కిలోమీటర్. కాబట్టి దీన్ని 1 కిలోమీటర్ ఓలి క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1, కిలోమీటర్ క్యూబ్ అంటే కిలోమీటర్ క్యూబ్. కాబట్టి ఇక్కడ రాయవలసినటువంటి ఆన్సర్ ఏంటంటే 1 అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. ఒక వృత్త పరిధి మరియు ఒక చతురస్ర చుట్టుకొలత సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి అని అడిగాడు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక వృత్తం యొక్క వ్యాసార్థం R అనుకుంటున్నాం, చతురస్రం యొక్క భుజం ఏమో A అనుకుంటున్నాం. అలా అనుకున్నట్లయితే వృత్త పరిధి అంటే 2πr
ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అన్నాడంటే వృత్తం చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం అన్నాడు. కాబట్టి 2πr ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4a అవుతుంది. దీని నుంచి ఈ 2 అనేది ఈ 4లో క్యాన్సిల్ చేసినట్లయితే 2 టైమ్స్ పోతుంది. కాబట్టి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే πr/2 అవుతుంది. πr/2 అవుతుంది. దీని తర్వాత మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే వీటి వైశాల్యాల నిష్పత్తి అంటే మొదట వృత్త వైశాల్యము అంటే πr² బై చతురస్ర వైశాల్యం a². ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏకి బదులుగా πr/2 అనేది మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. πr² బై a² అంటే πr/2 కాబట్టి π² r² బై 2² అంటే 4 అది లాభంలోకి వస్తుంది. r² క్యాన్సిల్ అవుతుంది. π² అంటే π ఇంటూ π అవుతుంది. ఒక π అని ఇక్కడ ఉన్నటువంటి ఇంకో π అని క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి 4/π అవుతుంది. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే 4:π అని చెప్పచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. అంటే ఒక వృత్త పరిధి దాని చతురస్ర చుట్టుకొలతకు సమానమైనట్లయితే అప్పుడు దాని యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత అవుతుందంటే 4:π అవుతుంది అని గమనించాలి. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ని మొదట మనం ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది చూద్దాము. తర్వాత ఈజీగా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మొదట వీడు ఏమిచ్చాడంటే 7y + 2 / 5 = 6y - 5 / 11 అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇలా క్రాస్లో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 11 × 7y + 2 = 5 × 6y - 5. సో ఇక్కడ 11 పెట్టి మల్టిప్లై చేసినట్లయితే 77y + 11 × 2 అంటే 22 = ఇక్కడ 5తో 6yని మల్టిప్లై చేసినట్లయితే 30y మైనస్ ఇక్కడ 25. ఇప్పుడు ఏం చేయాలంటే వైలన్నీ కూడా ఒక సైడ్ తీసుకురావాలి, కాన్స్టెంట్లన్నీ కూడా అటువైపు తీసుకెళ్ళాలి. సో 77y మైనస్ 30y = 25 ఈ +22 అటువైపు వెళ్ళినట్లయితే -22. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే 77y మైనస్ 30y అంటే 47y = -47. ఈ 47లో 47 1 టైమ్స్ పోతుంది. కాబట్టి y = ఎంత వస్తుందంటే -1 వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. అయితే దీన్ని ఇంత ఇలా చేయవలసిన అవసరం లేకుండానే మనం ఆన్సర్ చెప్పచ్చు. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మొదట ఉన్నటువంటి దీంట్లో కానీ ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏవైతే సపోజ్ దీంట్లో ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 కానీ 5 యొక్క మల్టిపుల్ కానీ రావాలన్నమాట. అంటే మొదట 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. దీంట్లో ఏమవుతుందంటే 7 × 1 అంటే 7 + 2 అంటే 9 అవుతుంది. ఇది 5 కానీ 5 యొక్క మల్టిపుల్ కానీ కాదు. కాబట్టి ఫస్ట్ది ఆన్సర్ కాదు అని చెప్పొచ్చు అనమాట. మరి సెకండ్ -1 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 7 × -1 అంటే -7 + 2 అంటే ఎంత వస్తుందంటే -5 వస్తుంది. ఇది 5 యొక్క మల్టిపుల్. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇది రెండోది ఆన్సరు అని చెప్పొచ్చు. అప్పుడు మిగతా వాటిని కూడా మీకు డౌట్ వచ్చినట్లయితే సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి.
ఈ క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే 0.12, 0.21 మరియు 8ల చతుర్థానుపాతము అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏ, బి, సి, డి అనేటువంటి ఈ 4 కూడా ప్రపోర్షనల్లో ఉన్నట్లయితే, అంటే అనుపాతంలో ఉన్నట్లయితే మనం ఏమని చెప్తామంటే ఏ బై బి ఈక్వల్స్ టు సి బై డి అని చెప్తాం. ఏ బై బి ఈక్వల్స్ టు సి బై డి అని చెప్తాం. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ డిని మనం ఏమంటామంటే 4th ప్రపోర్షనల్ అంటాం, అంటే చతుర్థానుపాతము అని పిలుస్తాం అనమాట. అదే ఇక్కడ సి ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే 3rd ప్రపోర్షనల్, అంటే తృతీయ అనుపాతము అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే మనం ఇక్కడ డీని కనుగొనాలి. ఇచ్చినటువంటి రాసులు ఏటి అనేది ఒకసారి చూసినట్లయితే 0.12, 0.21, 8, 4వ రాశిని మనం డి అనుకున్నట్లయితే ఈ 4 కూడా అనుపాతంలో ఉన్నాయని చెప్పేసి అనుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే 0.12 బై సెకండ్ 1 అంటే 0.21 ఈక్వల్స్ టు 8 బై డి అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 రాసుల్లోని కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి పైన కింద ఒకేలా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించవచ్చు అనమాట. తొలగించినట్లయితే మనకి ఏమవుతుందంటే 12 బై 21 ఈక్వల్స్ టు 8 బై డి అవుతుంది. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినట్లయితే 3 అనేది దీంట్లో 4 టైమ్స్ పోతుంది, దీంట్లోనేమో 7 టైమ్స్ పోతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే 4 ఇంటూ డి అంటే 4d ఈక్వల్స్ టు 8 ఇంటూ 7. సో డి ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది 8 ఇంటూ 7 బై 4. ఈ 4 8లో 2 టైమ్స్ పోయింది, 2 7 జార్ 14 అవుతుంది. సో కాబట్టి మనకి ఈ సెకండ్ 1 ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది బాడ్మాస్ రూల్కి సంబంధించింది. అదేటో చూద్దాం. ఫస్ట్ బాడ్మాస్లో బి అంటేనేమో బ్రాకెట్, అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సాల్వ్ చేయాలి. ఓ అంటే ఆఫ్, తర్వాత డి అంటేనేమో డివిజన్, అంటే అప్పుడు ఏమో భాగహారం చేయాలి ఫస్ట్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో మనం చేయవలసి ఉంటుంది అనమాట. మొదట ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఈ బార్ ఉన్నది ఏదైతే ఉందో అది ఫస్ట్ చేయాలి. ఎంత అవుతుంది అంటే ఇది 7 - 3 అంటే 4 అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ క్లియర్ చేయాలి కాబట్టి 14 - 4 అంటే 10 అవుతుంది, 10 అవుతుంది. తర్వాత 26 - 10 అంటే 16 అవుతుంది. అక్కడితో మనకి ఈ బ్రాకెట్ అంతా కూడా క్లియర్ అవుతుంది, అంటే ఇది 16 అనమాట. ఇప్పుడు ఒకసారి వాటిని రాసుకున్నట్లయితే 18 + 16 డివైడెడ్ బై 16. బాడ్మాస్ రూట్ ప్రకారంగా ఇక్కడ ప్లస్ని డివైడెడ్ బై ఉన్నది కాబట్టి డివిజన్ అనేది ఫస్ట్ చేయాలి కాబట్టి ఇది చేయాలి. అంటే 16 డివైడెడ్ బై 16 అంటే 1 అవుతుంది కాబట్టి 18 + 1 అంటే 19 అవుతుంది. కాబట్టి ఆన్సర్ సెకండ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. -9/2, 5/18ల వ్యుత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా ఫలితం ఎంత అన్నాడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇచ్చినటువంటివి ఈ 2 ఏవైతే ఉన్నాయో వాటికి రెసిప్రోకల్స్ రాయాలి. అంటే -9/2 యొక్క రెసిప్రోకల్ అంటే -2/9 అవుతుంది. అంటే తిరగేసి రాయాలంతే, సింపుల్గా చెప్పాలంటే -2/9 ఇంటూ, అంటే లబ్ధం కొనుక్కోమన్నాడు, ప్రోడక్ట్ కొనుక్కోమన్నాడు కాబట్టి 5/18 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 18/5 అవుతుంది. వీటిని కాలిక్యులేట్ చేయాలి. వీటిని కాలిక్యులేట్ చేయాలంటే ఈ 9 18లో 2 టైమ్స్ పోయింది. అంటే టోటల్గా మనకి ఏమొస్తుందంటే -4/5 వస్తుంది. వీడి ప్రాబ్లంలో ఏమిచ్చాడంటే ఈ -4/5 అంటే వీటి యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటికి
4/5 యొక్క సంకలన విలోమము. దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుందంటే A2 ఇన్వర్స్ ప్లస్ 4/5 అవుతుంది. -4/5 ఉంది కాబట్టి దాని +4/5 అవుతుంది. దాన్ని దీనికి కలపాలట. దీనికి కలిపినట్లయితే ప్లస్ 4/5 -4/5 ప్లస్ 4/5 అంటే రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం డిస్కస్ చేయడం జరిగింది. మరలా నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.